కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాటిని మించి హై ఉండాలన్నది రైటింగ్కి ఎప్పుడు అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్న రైటర్స్ కానీ కొలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా. కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం. కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్, అంటే రైటింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పుడు నా చేయి మూసుకున్నాను, దీంట్లో ఏముండి చెప్పు అటని అడుగుతాను. మాడికాయనా, టెంకాయనా, పపర్మిఠాయినా, ఇంకే అడుగుతాను. இது మీకు ஐ மீன் த ஆடியன்ஸ் ஐ ஹேவ் டு கிவ் மோர் சார். இதில் என்ன இருக்குன்னு கேட்க மாட்டேன், இதில் என்ன இருக்குது அப்படின்னு கேட்க மாட்டேன். ஏ வாட் இஸ் திஸ், ஐம் நாட் கோயிங் டு ஆஸ்க் வாட் இஸ் இன் திஸ். ஐம் ஆஸ்கிங் யூ வாட் இஸ் இன் இட். இட்ஸ் இன் கோகனட் ஆர் மாடிக்காய் ஆர் சம்திங். అర్థమైంది. దెన్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు గివ్, యూ ఆర్ ద డైరెక్టర్, ఐ మీన్ the people also I mean involved that in that script. Finally I'm going to open your hand, I mean the audience hand also, and இதில் இல்லாத ஒரு விஷயத்தை அதுக்கு கொடுத்துருவேன். not in my hand, in your hand. so audience కొద్ది సార్ రైట్ సార్. అంటే సార్ ఇది మంచి క్వశ్చన్, అది నాకు అనిపించింది. ఏం సార్ మీరు డైరెక్ట్ కానీ కదా. అవును సార్, మీరు సార్ మీకు రెస్ట్ ఇస్తున్నాం, మీకు రెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే సినిమా జరిగేటప్పుడు విలన్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, హీరోకి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, పోలీస్ ఆఫీసర్కి నటీ సార్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, ఫ్యామిలీ సెటప్ బైక్ మీద. నటీ సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి, ఎవరినైనా యాక్ట్ చేయమని. దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ, ఉయ్యాల్లో ఒక కిడ్. అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్కి కానీ క్రైమ్లో కానీ అది సబ్ కాన్షియస్గా పెట్టుకుంటూ వెళ్ళారు సార్. ఎనీ రీజన్ అది? దట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అరే భలే, అంటే ప్రతి క్రైమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్డ్రాప్లో ఒక కిడ్, ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది. అసలు ఎందుకు ఇది? ఇట్స్ ప్లాన్డ్ అండ్ డీటెయిల్డ్, బట్ బోర్ కొట్టకూడదు. అబ్బా ఫోర్స్గా పెట్టి ఉండాలి అని చెప్పకూడదు, కానీ ఉండాలి. దట్స్ ఐడియా. నటి సార్ కూతుంటారు కదా, దానికి క్లోజ్ రాకూడదు. అదే కాన్షియస్గా పెట్టి மைண்டில் பிகாஸ் பட் அவருக்கு இருக்க பொண்ணு இருக்கணும், ஆனால் கார்டு க்ளோஸ் இருக்கக்கூடாது, அது இருக்கிறதே தெரியக்கூடாது. அந்த மைண்ட் செட் இருந்துகிட்டே இருக்கணும். அதுன்றது இன்னொருத்து కూడా వచ్చిருந்தோம், బట్ అది వేణాను ఎడిటింగ్. నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే మన కథ చెప్పకుండా కూడా సబ్ కాన్షియస్గా లేయర్స్లో కూడా కథ రన్ అవుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. But I love you and I mean I like the questions very much. I love you, man. Thank you sir. I mean there is lot of inner details, not only this. ఇంకా చాలా ఉండదు. హాయ్ సార్.